బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ కు మామూలు ఫాలోయింగ్ లేదు. బోల్డ్ పాయల్ రాజ్పుత్ తో పాత్రలతో ఆమె భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. RX100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అలాంటి పాత్రతోనే భారీగా ఫేమస్ అయింది. కానీ అదే ఆమెకు ఎఫెక్ట్ చూపించింది. అలాంటి కాన్సెప్ట్లతో మాత్రమే ఆమె వద్దకు సినిమాలు వెళ్ళాయి. దీంతో స్టార్ హీరోయిన్లు లిస్ట్లోకి ఆమె చేరకుండగా పోయింది. ఇక మంగళవారం సినిమాతో ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దానికి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇలా ఎంత బిజీగా ఉంటున్నా ఆమె సోషల్ మీడియాలో అందాలను చూపించడంలో ఆలస్యం చేయదు. తాజాగా ఆమె ఓ ర్యాంప్ వాక్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందులో పింక్ కలర్ టాప్లెస్ డ్రెస్లో రెచ్చిపోయింది. తన ముందరి అందాలను మొత్తం ఘాటుగా చూపిస్తూ హాట్ పోజులు ఇచ్చింది. ఇంత ఘాటుగా చూపించడంతో కుర్రాళ్ళు షాక్ అవుతున్నారు. పాయల్కు ఇలాంటి అందాలను చూపించడం ఇదేం కొత్త కాదు. ఆమె బోల్డ్ అందాలను నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన అందాల పోజులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఆ పరువాలను చూసి మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. టాలీవుడ్లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదేం కొత్త కాదు కదా అనిపించుకోవచ్చు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే పనిగట్టుకొని మరీ బాలీవుడ్ హీరోయిన్లు వస్తున్నారు. ఒకప్పుడు వచ్చినా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్లోని ఏ పాన్ ఇండియా సినిమా అయినా సరే బాలీవుడ్ హీరోయిన్లదే హవా. వారికే ఛాన్స్లు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్ పడుతుంది. RRR సినిమాలో ఆలియా భట్ నటించింది. దేవర సినిమాలో జాన్వీ కపూర్, రామ్ చరణ్, పెద్ది మూవీలో జాన్వీ నటిస్తుంది. ఇటు అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా జాన్వీతో పాటు దిశా పటాని ఛాన్స్ కొట్టేస్తున్నట్టుగా సమాచారం. ప్రభాస్ నుంచి వచ్చిన కల్కి మూవీలో దిశా పటాని, దీపికా పాదుకోనే నటించారు. 2 పాటలలో కూడా వారే ఉంటారు. ఫౌజీ మూవీలో వేరే భామ నటిస్తుంది. NTR ప్రశాంత్ నీల్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్నారు అని సమాచారం. జక్కన్న మహేష్ మూవీలో ప్రియాంక చోప్రానే కనిపిస్తుంది. దీంతో సౌత్ హీరోయిన్లకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలే దక్కట్లేదు. అంతకు ముందు తమిళ్, కన్నడ, మలయాళ భామలదే తెలుగులో హవా కనిపించేది. కానీ ఇప్పుడు అదంతా బాలీవుడ్ హీరోయిన్లదే పెంచాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాతనే బాలీవుడ్ భామలను ఏరికోరి మరీ మన తెలుగు సినిమాల్లో పెట్టేస్తున్నారు. దానికి మార్కెట్ పరమైన కారణాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్లు అయితే హిందీ మార్కెట్లో ఆటోమేటిక్గా క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు డైరెక్టర్లు. అందుకే వాళ్లకు జై కొడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో ఏ పాన్ ఇండియా సినిమా వస్తున్నా సరే బాలీవుడ్ భామలు ఎగరేసుకొని పోతున్నారు. రాను ఇలాగే జరిగితే సౌత్ భామలు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలపై ఆశలు వదుకోవాల్సి వస్తుందేమో. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్లను సాధించడానికి హీరోలతో పాటు దర్శకులు కూడా నానా తంటలు పడుతుంటారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్నత ప్రతి ఒక్కరితో సన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్తో కూలీ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. వీరితో పాటు పలువురు పాపులర్ యాక్టర్స్ ఇందులో నటించబోతున్నారు. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే విక్రమ్ 2 సినిమాని లైన్లో పెట్టాడు. అయితే ప్రతి ఒక్క దర్శకుడికి ఫేవరెట్ హీరో, డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటుంది. అలా లోకేష్ కనకరాజ్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎంటైర్ క్యారియర్లో ఒక్కసారైనా చిరంజీవితో సినిమా చేయాలని, ఒక భారీ సక్సెస్ సాధించాలని ఉంది అంటూ తెలిపాడు. అతను అనుకున్నట్లుగానే రాబోయే సినిమాలో చిరంజీవిని రంగంలోకి దింపుతాడా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్తో చేస్తున్న కూలీ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ తలైవాతో మూవీ అంటే మామూలు విషయం కాదు. ఆయన అభిమానులను తృప్తిపరచాలంటే సాహసంతో కూడిన పని. మరి ఈ సవాల్ని లోకేష్ ఎంతవరకు జయిస్తాడో చూడాలి.
కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రైజింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతుంది. ఆమె చేసినవి 2 సినిమాలే అయినా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. కనేయడమే కాదు, అటు మలయాళం ఇటు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తుంది. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలాగే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందనుకుంటా. ఇప్పుడు వీరికి కాంపిటేటర్ అయింది అండర్ రేటెడ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్. వీరిలా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రాలేదు, కానీ నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఆశా కూడా సాంగ్స్ తో మెప్పించింది. కన్నప్పకు కమిట్ అయ్యి ఒక్కసారిగా చర్చ దారితీసేలా చేసింది ఈ అమ్మడు. అంతకుముందు ఓం భీమ్ బుష్ స్టార్ చిత్రాలతో పలకరించినా పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఫస్ట్ హరీష్ ఈ సినిమాకు కమిట్ కాగా ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయ్యాడు కవిన్. అలా మంచి హిట్ మిస్ చేసుకున్నాడు హరీష్. తెలుగు జెర్సీ మూవీలో నాని కొడుకుగా చివర్లో మెరిసిన హరీష్ తమిళంలో పార్కింగ్ లవర్ల బంధుతో ప్రూవ్ చేసుకున్నాడు. స్టార్ మూవీ టైంలో మిస్ అయిన జోడీ ఇప్పటికీ సెట్ అయింది. ప్రస్తుతం సైలెంట్ హిట్స్ ఇచ్చి మెల్లగా దూసుకెళ్తున్న ప్రీతి ముకుందన్ ఇక హ్యాట్రిక్ హిట్ కొడితే మరిన్ని ఛాన్సులు కొల్లగొట్టి ఈ ఇద్దరు భామలకు మరింత టఫ్ కాంపిటీషన్ ఇచ్చట్లే కనిపిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ పెద్ది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ నుంచి అంచనాలు పెంచేశాయి. రామ్ చరణ్ లుక్స్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన పాత్రపై ఇప్పటికీ చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆయన తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు. కన్నడలో ఆయన నటిస్తున్న తాజా మూవీకి సంబంధించిన ఈవెంట్లో ఆయనకు పెద్ది సినిమాపై ప్రశ్న వస్తే స్పందించారు. నేను పెద్ది సినిమాలో 2 రోజులు షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఆ మూవీలో నా పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ మూవీ డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. స్క్రిప్ట్ కూడా బాగుంది. అందుకే ఆ మూవీ ఒప్పుకున్నాను. నా పాత్ర మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది అంటూ తెలిపాడు శివరాజ్ కుమార్. మెగా ఫ్యామిలీతో శివన్న కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ అనుబంధం నేపథ్యంలోనే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నానంటూ తెలుస్తుంది. పెద్ది సినిమాలో చరణ్కు కోచ్గా కనిపించబోతున్నాడు అని సమాచారం. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతుంది. కాగా ఆ మూవీని వచ్చే ఏడాది సమ్మర్లోనే రిలీజ్ చేయబోతున్నారు.